పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. విశాఖలో కిడ్నీ రాకెట్ ముఠా గుట్టురట్టయింది. కిడ్నీ విక్రయం పేరుతో మరో మోసం వెలుగు చూసింది. ఆ కేసులో గుంతకల్లుకు చెందిన హనీఫ్ను విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. కిడ్నీ అమ్మకానికి పేదలను ఈ ముఠా టార్గెట్ చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. కిడ్నీ అమ్మితే అధిక డబ్బు వస్తుందని ఆశ చూపి మోసాలు చేస్తున్నారు. ప్రాసెసింగ్ ఫీజు పేరుతో బాధితుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. విశాఖలో కిడ్నీ రాకెట్ కు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. విశాఖపట్నంలో కిడ్నీ రాకెట్ మాఫియా మరొకసారి హల్చల్ చేసింది. కిడ్నీ రాకెట్ పేరుతోటి మోసానికి ఒడిగట్టాడు ఓ కేటుగాడు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఫోర్త్ రౌండ్ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించి గుంతకల్లో ఒక నిందితుడిని అదుపులో తీసుకున్నారు. అయితే పూర్తిగా కూడా కిడ్నీ రాకెట్ పేరుతోటి ఏ విధంగా మోసాలు జరుగుతున్నాయి, అసలు కేసు ఏ విధంగా ఫైల్ అయిన అంశంపై మనతో పాటు మాట్లాడేందుకు ఫోర్త్ రౌండ్ సత్యనారాయణ గారు ఉన్నారు. సార్, అసలు ఎప్పుడు కేసు ఫైల్ అయింది, మీకు ఎప్పుడు సమాచారం వచ్చింది, అసలు నిజంగా కిడ్నీ మాఫియా ఏ విధంగా చెలరేగిపోతుంది? తన పేరు డాక్టర్ ఆనంద్ అని చెప్పుకుంటున్నాను, కానీ ఇతని పూర్తి పేరు సయ్యద్ హనీఫ్ సాను. ఇతని నేటివ్ ప్లేసు గుంతకల్లు. ఇతను అనంతపురం డిస్ట్రిక్ట్. ఇతను గతంలోనే వాళ్ళ బ్రదర్తో కలిసి రైస్ బిజినెస్ చేసేవాడు. దాంట్లో లాస్ రావడం వల్ల ఆ లాస్ నుంచి ఎలాగ బయటపడాలనే ఉద్దేశంతో హైదరాబాద్లో ఇతను కిడ్నీ డొనేట్ చేయడానికి వెళ్ళిపోయాడు. అక్కడ మెడికల్ టెస్ట్ చేస్తే నువ్వు షుగర్ ఎక్కువగా ఉంది, నీకు కిడ్నీ ఇవ్వడానికి అవకాశం లేదని చెప్పడం వల్ల బ్యాక్ వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక కిడ్నీ డోనర్స్ ఆన్ ఫేస్బుక్ అని చెక్ చేస్తే బాధితుల నెంబర్ని ఫస్ట్ కాంటాక్ట్ చేశాడు. దాంట్లో భాగంగా ఫస్ట్ ఒరిస్సా చెందిన వ్యక్తిని కాంటాక్ట్ అయ్యాడు. హిందీలో మాట్లాడాడు. నా పేరు డాక్టర్ ఆనంద్ అని. అతను ఇవ్వడానికి విల్లింగ్ అయ్యాడు. దాంట్లో భాగంగా నేను వైజాగ్లోని బీకాన్ హోటల్ని బుక్ చేశాను అని చెప్పడం జరిగింది. వాళ్ళు వచ్చిన తర్వాత బాధితులు ఇతని అకౌంట్లో 4,000 రూపాయలు ఫోన్పే చేశారు. మనకి జనవరి 28వ తేదీని ఫస్ట్ బీకాన్ హోటల్కి కాంటాక్ట్ చేసిన నెంబర్ తీసుకున్నాం. అదేవిధంగా మే 16కి కాంటాక్ట్ చేసిన నెంబర్ తీసుకున్నాం. జూన్ 29 తీసుకున్న కాంటాక్ట్ నెంబర్ తీసుకుంటే 3 సార్లు కాంటాక్ట్స్ ఒక నెంబర్తో కాంటాక్ట్ చేశాడు. కాంటాక్ట్ చేసినంత ఒరిస్సా వాళ్ళు నెంబర్లు తీసుకున్నాం. అదేవిధంగా రంగబాబు, యేసురాజు ఎవరైతే వచ్చారో బీకాన్ హోటల్కి వాళ్ళ దగ్గర నెంబర్ తీసుకున్నాం. వీళ్ళందరి నెంబర్లకి మన సీడీఆర్ పెట్టిన తర్వాత ఈ డాక్టర్ ఆనంద్ లొకేషను ఇలాగా సొంత ఊరు గుంతకల్లు తెలిసింది. తర్వాత అతను పూర్తిగా ఎంక్వైరీ చేస్తే విశాఖపట్నం పరిసర ప్రాంతం ఉన్నాడని తెలిసింది. అతను అదుపులో తీసుకున్నాము. ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. సార్, అంటే పూర్తిగా కూడా ఈ కేసులో ఎటువంటి సెక్షన్ కింద కేసు ఫైల్ చేశారు? అదేవిధంగా నిందితుడి వెనకాల ఇంకెవరైనా ఉన్నారా, ఇతను ఒక్కడైనా మోసం చేస్తున్నారు? ఇంతవరకు మనం కేసు 420 కింద నమోదు చేయడం జరిగింది. మనకి ఇంతవరకు కేసులో దర్యాప్తు భాగంగా ఓన్లీ చీటింగ్ అని ఒకటే చేశాము. ఫర్దర్ ఇంకేమైనా ఉంటే సెక్షన్స్ యాడ్ చేస్తాం జరుగుతుంది. ఇది పరిస్థితి. పూర్తి స్థాయిలో విశాఖపట్నంలో కిడ్నీ రాకెట్ ఘటనకు సంబంధించి పూర్తిగా ప్రాసెసింగ్ ఫీజు తోటి కొంత మొత్తం నిందితుడు బాధితుల వద్ద నుంచి తీసుకున్న తర్వాత అతను బ్లాక్ చేసి అక్కడి నుంచి మరొక బాధితుడిని వెతుక్కొని వాడు అతని ద్వారా మళ్ళీ ఫోన్పే ద్వారా ఏదైతే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకున్న తర్వాత మరొకసారి అతని బాధితుల నెంబర్ను కూడా బ్లాక్ చేసేసి ఈ విధంగా మోడస్ ఆపరేషన్ జరుగుతుందని కూడా అయితే కేసులో నిందితుడిని అరెస్ట్ చేశామని ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా దర్యాప్తు చేస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విడుదల శంకర్తో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.